అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి సూపర్ నోవా రాయ్ మూవీ ప్రొడక్షన్స్ అంట. కాస్టింగ్ కాల్. మేము నిర్మించబోయే పాన్ ఇండియా తెలుగు సినిమాకి నటీనటులు, సహాయ దర్శకులు మరియు సహాయ కెమెరామెన్ కావాలను అని అంటున్నారు. వీళ్ళకి లీడ్ కావాలంటండి. మేల్ అండ్ ఫీమేల్ అంటే హీరో అండ్ హీరోయిన్ 20 నుండి 28 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే సపోర్టింగ్ ఆర్టిస్టులు మేల్ అండ్ ఫీమేల్ 25 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే చైల్డ్ ఆర్టిస్టులు 6 నుండి 12 సంవత్సరాల లోపు వాళ్ళు. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వచ్చేసి అజిత్ అంటున్నారు. ఈ సినిమా టైటిల్ వచ్చేసి స్టోరీస్ ఆఫ్ సింహపురి అంట. అలాగే సినిమాటోగ్రఫీ డిఏ వచ్చేసి జయప్రకాష్ గారంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏం అడిగాడు అంటే, సార్ ఫిల్మ్‌లోకి రావాలనుకునే వాళ్ళకి ఫిల్మ్ స్కూల్స్ ఎంతవరకు యూజ్ అవుతుంది అని అడగడం జరిగింది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే అండి, ఫిల్మ్ స్కూల్స్ అనేవి మీకు అక్కడ నేర్పించేది అంటూ ఏముండదండి. నేను పచ్చిగా చెప్పేస్తాను. ఇక్కడ మీకు ఏంటి అంటే ఐ లెవెల్ అంటే ఏంటి, ఆంగికం అంటే ఏంటి, డిక్షన్ అంటే ఏంటి, మోడ్యులేషన్ అంటే ఏంటి, కెమెరాకి ఐ లుక్ అనేది ఎక్కడి వరకు ఇవ్వాలి, ఆర్టిస్ట్ని ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్కన ఉన్న ఒక వ్యక్తితోటి మీరు మాట్లాడుతున్నప్పుడు కెమెరాకి లెఫ్ట్ లుక్కా రైట్ లుక్కా ఎలాంటి లుక్ ఇవ్వాలి, ఏ ఐ లెవెల్లో ఇవ్వాలి అనేదే మీకు ఫిల్మ్ స్కూల్ అనేది మెయిన్గా నేర్పించడం జరుగుతుంది. మెయిన్ అలాగే డిక్షన్ అనేది ఎలాగ ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉండాలి, మొత్తం నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే మీరు నాటక రంగంలో అద్భుతమైన నటులై ఉండొచ్చు. కానీ కెమెరాకి ఎలాగ యాక్ట్ చేయాలి అనేది మీకు నేర్పించడానికి ఫిల్మ్ స్కూల్ అనేది ఎంతో కొంత యూజ్ అవుతుంది. వీటన్నిటికన్నా కూడా మీకు ఫిల్మ్ స్కూల్ అనేది మీకు యూజ్ కావాలి అంటే మీరు మెయిన్‌గా ఫిల్మ్ స్కూల్‌ని చూస్ చేసుకునేటప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడికెళ్తే మీకు ఎలాంటి పరిచయాలు అవుతాయి అనేది మీరు మెయిన్‌గా తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఫిల్మ్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉత్తేజ్ ఫిల్మ్ అకాడమీ కావచ్చు, వినోద్ ఫిల్మ్ అకాడమీ కావచ్చు. వీళ్ళు నాకు తెలిసినంత వరకు 30,000-50,000 వరకు చార్జ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. నాకు తెలీదు. నెక్స్ట్ మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. వీళ్ళు ఒక 1,00,000 అలా 1,00,000 పైన చార్జ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అలాగే అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ఉంది. లేదంటే రామానాయుడు ఉంది. రాఫ్ట్ ఉంది. ఇలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లకి సంబంధించిన ఫిల్మ్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ అంటే మీకు తెలిసిందే నాగార్జున గారిది. ఆయన ఏమంటారు ఒక కోర్స్ అయ్యేలోపు కంపల్సరీ ఏదో ఒక టైంలో వస్తారు, మాట్లాడతారు. అలాగే నాగ చైతన్య, అఖిల్ వాళ్ళ సినిమాలో పనిచేసే హీరోయిన్‌లు, డైరెక్టర్లు వాళ్ళొచ్చి ఏదో ఒక క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే అలాంటి ఒక పర్టిక్యులర్ రెస్పెక్టివ్ స్కూల్‌లో మీరు నేర్చుకోవడం వల్ల మీకుండే ప్రయోజనాలు ఏంటి అంటే, అక్కడ కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు కొంచెం రిచ్ కిడ్స్ వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 5-10 లక్షలు పెట్టి ఒక 3 నెల్లో, 4 నెలల్లో కోర్స్ నేర్చుకోవాలంటే 5-10 లక్షలు పెట్టగలిగేవాడు అంటే వాడి దగ్గర కనీసం ఒక 50 లక్షల కోటి రూపాయలో ఇంకా ఎక్కువ మినిమం చిన్న సైజు కోటీశ్వరుడు అయి ఉంటాడు. సో అలాంటి కోటీశ్వరుడితోటి మీకు పరిచయాలు ఉన్నట్లయితే వాడేదో ఒక సినిమా చేసే ఒక టైంలో మిమ్మల్ని కొలాబ్ చేసుకోవడానికి కావచ్చు, మీరు కలిసి ట్రావెల్ అవ్వటానికి కావచ్చు, ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. లేదు వాడు కూడా మీలాగే ఆలోచించి మీరు అక్కడికొస్తే మంచి మంచోళ్ళు పరిచయాలవుతారని మీ బ్యాచ్‌లో అందరూ స్క్రాప్‌లో ఉన్నారనుకోండి ఇంక మీ కర్మకి ఎవడు బాధ్యుడు కాదు. సో, అలాంటి పరిచయాలు చేసుకోవడానికి మీకు పెద్ద ఫిల్మ్ స్కూల్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. లేదంటే మీరేదో నేర్చుకోవాలనుకున్నట్లయితే చిన్న ఫిల్మ్ స్కూల్‌కెళ్ళినా కూడా మీకు వర్కౌట్ అయిపోతుంది అనేదే నేను మీకు చెప్పేది. లేదు ఇంకా అసల నేనే అప్పుడప్పుడు కొన్ని వర్క్‌షాప్స్ పెడుతూ ఉంటాను. అలాంటివి పెట్టినప్పుడు మన ఛానెల్‌ని ఫాలో అవుతున్నట్లయితే మీకు అనౌన్స్ చేస్తాను. అలాగే అనౌన్స్ చేసినప్పుడు మీరు రండి. నేనే మీకు విత్ వెరీ నామినల్ అమౌంట్ నేను మీకు ట్రైన్ చేస్తాను. ఫిల్మ్ స్కూల్స్‌కెళ్ళి అనవసరంగా ఏమంటారు వేలకు వేలు, లక్షలకు లక్షలు పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా వెరీ నామినల్ అమౌంట్‌తోటి నేను మీకు నేర్పించడం కూడా జరుగుతుంది. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. నోట్ చేసుకోండి. 9494538084. ఐ రిపీట్ 9494538084. సో, డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.